బీసీల ఆరాధ్యుడైన మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఆర్టీసీ యాజమాన్యం తూతూ మంత్రంగా నిర్వహించాలని చూస్తోందని విమర్శించారు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆర్టీసీలో 70% ఉన్న బీసీ కార్మిక ఉద్యోగ డిమాండ్ను ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పరిగణలోకి తీసుకురావాలని కోరారు. ఈ నెల 11న జరిగే జ్యోతిరావు పూలే జయంతికి ఆర్టీసీ ₹1,00,000 నిధులు కేటాయించి వేడుకలు నిర్వహించాలని డిమాండ్ చేశారు జాజుల. చేసినటువంటి పోరాట ఫలితం మేరకు చాలా సంవత్సరాలుగా ఇలా ఆర్టీసీలో మహాత్మా జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాలను సంస్థ అధికారికంగా నిర్వహిస్తుంది. మేము ఆర్టీసీ సంస్థను ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాం. కానీ ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యంగా ట్రాన్స్పోర్టు మినిస్టర్ అయినటువంటి బీసీ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ గారు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క జయంతిని ఏ విధంగానైతే ఆర్టీసీ సంస్థలో నిర్వహిస్తుందో అదే పద్ధతిలో అంబేద్కర్ గారి గురువైనటువంటి మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని కూడా నిర్వహించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇలా మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఏదో తూతు మంత్రంగా మమ అనే పద్ధతిలో నిర్వహించారు.